కానీ ఆ డైరెక్షన్ ఇంత తొందరగా అమలు కాకపోవచ్చు, కానీ ఆలోచన మాత్రం చేస్తున్నాడు. మళ్ళీ గ్రామాలలో ఇవాళ మీరు అంటున్నారు ఎంత మేరకి నువ్వు ఏదైనా చూడు. ఇప్పుడు మా వెంకరెడ్డి భవన్ ఏమో ఆర్గానిక్ మాన్యూర్, రోగం రాని, క్యాన్సర్ రాని అని వాళ్ళు అంటారు చూసినావా. ఇవాళ ఇక్కడ మాత్రం ఎంత ఒకప్పుడు ఉండేనా అని మనకి క్యాన్సర్ రోగాలు ఉండేనా? క్యాన్సర్ రోగాలు ఎప్పుడన్నా రాచపండు పుట్టింది అంటుండే, పెద్ద రోగం ఏదైనా వస్తే రాచపండు పుట్టి చచ్చిపోయి బిడ్డ అంటుండే, ఏదైనా పెద్ద రోగం చచ్చిపోయి బిడ్డ. ఒకప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళకే రోగాలు వచ్చేది. ఎండమ్మకం చూడని వాళ్ళు, కష్టం చేయని వాళ్ళు, పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు, కదలని వాళ్ళకు వచ్చేది. కానీ వాళ్ళ మాయరోగాలు, ఇవాళ ఏ మాయరోగాలు అంటున్నామో గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నాయి. దానికి కారణం ఇవాళ విచ్చలవిడిగా వ్యవసాయంలో వాడుతున్నటువంటి ఎంటిని గుళికలు కావచ్చు, కొట్టే మందులు కావచ్చు, వేసే ఎరువులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఆర్గానిక్ పాలు అంటున్నాం, ఆర్గానిక్ కూరగాయలు అంటున్నాం, ఆర్గానిక్ గ్రేప్స్ అంటున్నాం, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మనిషి ఉత్పత్తి మీద దృష్టి పెట్టింది తప్ప మనిషి జీవితం మీద దృష్టి పెట్టడానికి లేదు. మోడీ గారు ఆ పని కూడా చేస్తున్నాడు, గుర్తుపెట్టుకుని. ఇదంతా ఒక ఎత్తుగా ఇదంతా చెప్తూ ఉండదు. కానీ రేవంత్ రెడ్డి మా అన్నగారు 6 గ్యారంటీలు అని చెప్పిండు. 6 గ్యారంటీలే మనకు తెలిసిపోయినాయి. కానీ 66 గ్యారంటీలు ఉన్నాయి, 66 గ్యారంటీలు ఉన్నాయి. 420 రకాల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మేనిఫెస్టో రాసిండు ఆయన. నేను ఎందుకంటున్నా ఈ మాట మీరు ఆలోచన చేయండి. నేను ఒకరిని విమర్శించడం కోసం రాలే, కానీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పిండు కేసీఆర్. ఎప్పుడు? 2018 ఎన్నికల ముందు కేసీఆర్ కూడా అనేక హామీలు ఇచ్చాడు. నేను అప్పుడు ఇంకా ఆర్థిక మంత్రిగా ఉన్నా. నన్ను అడిగాడు, ఏమైనా రాయందరికి కాంగ్రెస్ వాళ్ళు 2,00,000 రుణమాఫీ చేస్తా అంటారు, సాధ్యమైద్దా అన్నాడు. సరే, వాళ్ళు వచ్చేది కాదు, ఇచ్చేది కూడా కాదు. ₹2,00,000 రుణమాఫీ చేయలేడు సార్, ఆయనతో వాళ్ళతో కాదు. మరి మనం ఏం చేద్దాం? మనం ఏం చేయొద్దు సార్ అని చెప్పింది. ఎందుకంటే నీ దగ్గర లేదు, సొమ్ము లేదు నీ దగ్గర. గ్రామీణ ప్రాంతాల్లో అప్పటికే 200 మగవాళ్ళకు ఒక బెల్ట్ షాప్ పెట్టి కలెక్టర్లు, నా ఎక్సైజ్ డిపార్ట్మెంటు జల్దీ అమ్మండి అంటేనే ఈ జీతాలు ఇస్తున్నాం సార్. మనం చేస్తున్న పని మంచిది కాదు సార్ అని చెప్పిన నేను. మందు షాపులు, బెల్ట్ షాపులు నడిపితేనే ఇవాళ మనం జీతాలు ఇస్తున్నాం. ఈ బెల్ట్ షాపుల వెనుక, ఈ బ్రాండ్ షాపుల వెనుక తెగిపడ్డ పుస్తకాలు ఉన్నాయి సార్ అని చెప్పిన నేను. తెగిపడ్డ పుస్తకాలు ఉన్నాయి చెప్పిన నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు 10,700 కోట్లు లిక్కర్ ఆదాయం. ఇవాళ లిక్కర్ ఆదాయం 45,000 కోట్లు. 45,000 కోట్లు ఎటుపోతున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. తాగొచ్చిన భర్త ఇంట్లోకి వస్తే ఉరుముకుంటూ వస్తాడు. ఇలా బిక్కుబిక్కుపడిన భర్తలు, ఆడబిడ్డలు. ఇవాళ ఏ ఆడబిడ్డ సుఖంగా లేదు వాస్తవం చెప్పాలంటే. ఇంత పని చేసి ఇంత కుటుంబాన్ని సాగినప్పటికి కూడా ఇవాళ ఈ బెల్ట్ షాపులు, ఈ బ్రాండ్ షాపులలో తాగిన లిక్కర్, దానికి ఇవాళ కుటుంబాల్లో ఆర్థికంగా చితికిపోవడం కాదు, ఆడబిడ్డల కన్నీళ్లకు ఎలా పరిష్కారం కట్టబడింది. నేనన్నా ఇచ్చేయొద్దని చెప్పిన, మీరు ఈ పని చేయకండి. కానీ పెట్టిండు ₹1,00,000 మాఫని పెట్టిండు. ఒకటేసారి ఇస్తాను పెట్టిండు, గుర్తుపెట్టుకోండి, మీకు యాది ఉండాలి. చివరికి 4.5 ఏళ్ళు గడిచింది, ఇవ్వలేకపోయిండు. 4.5 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రంలో మనసుంటే మార్గం లేదన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎందుకు ₹1,00,000 మాఫీ రైతుకి ఇవ్వలేకపోయిండు? చివరికి ఆదిలాబాద్లో జీతాలు ఫస్ట్ వీక్లో ఇస్తాం, మహబూబ్నగర్లో జీతాలు సెకండ్ వీక్లో ఇస్తాం, ఖమ్మంలో జీతాలు 3వ వారంలో ఇస్తాం. పెన్షన్లు కూడా ముసలిళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ, భర్తలు చనిపోతే ఇచ్చేటువంటి మీ వితంతు పెన్షన్లు కానీ 1 నెల ఎగపెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నెల పెన్షన్ 2 నెలలకో 3 నెలలకో వస్తాం. గట్లాంటి పరిస్థితి. నేనన్నా వద్దు సార్ అని చెప్పిన. కానీ చివరికి ఓట్లకు పోతే ఊళ్ళకు రానియరని కేసీఆర్ ఏం చేశాడు? నీ రింగు రోడ్ అమ్ముకున్నాడు. ఈ రింగు రోడ్ అమ్ముకున్నాడు. 7,600 కోట్లు, 7,500 కోట్లకు అమ్ముకున్నాడు. హైటెక్ సిటీ పక్కకు ఆనాడు సంపాదించిన మన భూముల్ని 100 కోట్ల ఎకరం చొప్పున అమ్ముకున్నాడు. 100 కోట్ల ఎకరం. ఆ పైసలు ఈ పైసలు తెచ్చి బ్యాంకులో కట్టిండు. కడితే రైతుల వడ్డీ తేరింది తప్ప అసలు తేరిందా మీరు చెప్పండి? అంటే ₹1,00,000 రుణమాఫీ ఈ తురుంకాని ముఖ్యమంత్రి చేయనప్పుడు ఈ ముఖ్యమంత్రి పిట్టల ధరలు లెక్క మాట్లాడి రేవంత్ రెడ్డి 2,00,000 రుణమాఫీ చేస్తాడు. నమ్ముతామే మనం? ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయండి. హామీలు ఇస్తున్నప్పుడు మనం చప్పట్లు కొట్టడం కాదు, హామీలు ఇస్తున్నప్పుడు బోర్ల పడడం కాదు, అమలైతే లేదా చూడాల్సిన బాధ్యత ఉంది మన మీద. ఇవాళ నేను అంటున్నా, ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి
2 లక్షల రూపాయలు అమలు చేయాలని కోరుతున్నాను రైతుల పక్షాన, నేను కాదంటలేను. కానీ అమలు చేయగలిగే దమ్ము సత్తా ఈ ఆర్థిక వ్యవస్థకు లేదు, గుర్తుపెట్టుకోండి. 34,000 కోట్లు ఇవ్వాలి. చాలామంది అనుకుంటారు 2 లక్షల కోట్ల బడ్జెట్ కదా, ఇవ్వచ్చు కదా. 2 లక్షల బడ్జెట్లో ఇలా మీరు ఉన్నారు, నౌకరీ చేస్తాను, మీరు 12,000 రూపాయలు జీతం, ఇల్లుకి రాయి 5,000, కరెంటు బిల్లు నల్ల బిల్లు 500 రూపాయలు, పిల్లల ఫీజులు 1000 రూపాయలు, తిండి ఖర్చు పోతే అల్లికి అల్లి 0 ఉంటుంది. గత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చిన పైసలలో జీతభత్యాలు పోగా, పెన్షన్లు పోగా, ఖర్చులు, బియ్యం ఖర్చులు, ఈ ఖర్చులు పోగా ఏం మిగిలదు. 5,000 కోట్లు 10,000 కోట్లు అంటే ఎక్కువ సంవత్సరానికి. 5,000 కోట్లు లేని ఈ రాష్ట్రంలో 35,000 కోట్లు ఒకేసారి ఇస్తా అంటే ఎట్లా నమ్ముతాం మనము? 100 రోజులకి విమర్శించాలని చెప్పి విమర్శించలే, కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ఇలా దొడ్డిదల ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నేను డిమాండ్ చేస్తున్నా, నా రైతులను ఏడిపించుకునే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. రెండవది ఏం చెప్పిండు? అబ్బో మా అన్న చెప్పిండు ఇప్పుడు మహిళకు 2,000. ఏ మహిళకి ఇస్తా అని చెప్పాడు? మహిళలు ఎవరు? వాళ్ళు ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నకి ఏది లేదు. మహిళలకు 2,500